10,000 మందితోనే ఒక పొలికేకేస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ఎఫ్సిఆర్ఏ విషయము ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలిసి అయ్యా ఆర్టీటీ సంస్థకు రెన్యువల్ చేయాలి, లేదంటే బడుగు బలహీన వర్గాల సేవలన్నీ నిలబడిపోయాయని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు తప్పకుండా చేస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి కేంద్ర పెద్దలను కలిసి అయ్యా ఆర్టీటీకి వెంటనే మీరు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలి, లేదంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పారు. అయినా కేంద్ర పెద్దలు స్పందించలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి అందరూ ఎస్సీ ఎస్టీలే కాక బడుగు బలహీనులే కాక ఆర్టీటీ లబ్ధిదారులే కాకుండా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ రోజు కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వానికి వినపడలేదు. అందుకని చివరిగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ర్యాలీ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ప్రజాస్వామ్యాలు, ప్రత్యేకంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొదటి నుంచి మీరు సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మరి ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయాలనే ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ర్యాలీ చేశాం. ఈ విషయంలోన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక్క నినాదం కాదు, ఒక కులం సమస్య కాదు. ఈ అనంతపూర్ జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజల గుండె చప్పుడు. ఇది ప్రజా గొంతుకలు. వేలాది మంది ఈ నగరాన్ని ఎర్ర టెండలో చుట్టుముట్టి కిలోమీటర్ల పొడవున జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకి పాదయాత్ర చేరుకుంది. ఎందుకు, ఏమిటి అనేది ఇప్పటికే రాజకీయ నాయకులందరికీ తెలుసు. వేలాది గొంతులు నగరాన్ని చుట్టుముట్టాయి. ఇవే వేలాది గొంతులు కాదు, లక్షలాది మంది ప్రజలు, ఎంపీలు, మంత్రులు ఇళ్లను కూడా ముట్టమించే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ వెంటనే చేయాలి. ఆర్టీటీని అనంతపూర్ జిల్లా ఉమ్మడి ప్రజలకు సేవలు అందించే విధంగా కృషి చేయాలి. లేదంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మరి అలాగే కనేకల్లో, కళ్యాణ్ దుర్గం, బత్తలపల్లి హాస్పిటల్లో లక్షలాది మంది పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించినట్లుగా మనకు తెలుసు. మరి అది విదేశీ నిధులు ఆపివేయడంతో ఆసుపత్రి సేవలు కూడా తొందరలో ముగిస్తున్నారు. అటువంటి సంఘటనలు ఏమని జరిగితే మాత్రం దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీలే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.